తమ్ముడు పని చేసుకుంటూ చదువుకుంటున్నాడా? డిస్టెన్స్ లో చదువు 18 years 18 ఏళ్ళ అబ్బాయి. అప్పుడే వచ్చింది మొన్న. 18 ఏళ్ళకు అంత అవగాహన వచ్చిందా? ఒక పక్క చదువుతూ ఇంకో పక్క పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇంట్లో సపోర్టింగ్ గా ఉంటున్నాడా? కొడుకు వెళ్తున్నందుక లేకపోతే ఇంట్లో పరిస్థితి ఎలా అయినందుకమ్మా మీకు బాధ వస్తుంది? పరిస్థితి పిల్లోడు చిన్న వయసులో కష్టపడుతుంది. ఇలాగ వాట్సాప్ పట్టగానే మీరు పాపం మీరు చూసి స్పందించి వచ్చారండి. నేను అందుబాటులో ఉన్నాను కాబట్టి వెంటనే రాగలిగానండి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా నలుగురు ఉంటామండి. పాప హైదరాబాద్లో ఉంటుందండి. అవునా, అమ్మలేరా? అమ్మ కూలి పనికి వెళ్ళారు. పనికి వెళ్ళారా? ఏం చేస్తారు? అంటే రోజువారీ పని. లేబర్ వర్క్. ఎంత వస్తుంది రోజు వెళ్తే? 300 300. మీరేం చదువుతున్నారా? నేను ఎంఎస్సి చేస్తాను. అవునా, ఓకే. అమ్మ వచ్చిందా? నమస్తే అమ్మా, బాగున్నారా? ఏం పని చేస్తున్నారమ్మా? ఏమైంది మీ కాలుకి? ఏమైంది? ఇదేంటి ఒక ఆయన చనిపోయినాయని వెళ్ళామండి. వెళ్ళి వచ్చిన తర్వాత తానానికని వెళ్ళాను. తానానికని వెళ్ళిన తర్వాత అక్కడ కాలు తెగిందండి. ఎలా అయింది? తానాన్ని రేవులో తెగిందండి. చెరువులోకి వెళ్తే ఎలా తెగుతుంది? మందు తాగేస్తే తెగింది. అది అలాగా చూసాను. చేసిన తర్వాత కాలు బొబ్బల కింద వచ్చి షుగర్ ఉందా మీకు? షుగర్ ఉందండి. చూపి పెట్టాను కదా మీకు. అదండి బొబ్బల కింద వచ్చి ఇది అయిపోయి మొక్కల కింద అలా ఊడిపోయింది. కాలు తీసేశారు? తీస్తారండి. ఇప్పుడు మీ పిల్లలు నువ్వు ప్రైవేట్ కాలేజా? అంటే సీట్ వచ్చింది, తెలంగాణ సీట్ రాస్తే నాకు అక్కడ సీట్ వచ్చింది. అవునా, అక్కడ ఇంకా ఇంకా ఎవరున్నారు? అక్క, తమ్ముడు. తనేం చేస్తున్నాడు? తను పనికి వెళ్తున్నాడు. అదే అన్నయ్య? తమ్ముడు కూడా పనికి వెళ్తాడా? ఓకే. మీరు ఏం పని చేసేవారు? ఇదివరకు వైద్యం చేసేవాడిని. ఏ వైద్యం? మామూలు ఆర్ఎంపీ డాక్టర్. ఓకే. తమ్ముడు పని చేసుకుంటూ చదువుకుంటున్నాడా? డిస్టెన్స్ లో చదువు. ఈ మధ్య సెలవులు ఇచ్చారు కదా. అవునమ్మా. ఖాళీగా ఉండి ఒక 2 months అవుతుంది. 18 years 18 ఏళ్ళ అబ్బాయి. అప్పుడే వచ్చింది. 18 ఏళ్ళకు అంత అవగాహన వచ్చిందా? ఒక పక్క చదువుతూ ఇంకో పక్క పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇంట్లో సపోర్టింగ్ గా ఉంటున్నాడా? ఇస్తున్నాడా డబ్బులు? ఇంటికి ఇస్తాడు, మనీ ఇంటికే ఇస్తాడు. వాడి ఖర్చులకి పెట్రోల్కి ఉంచుకుంటాడు. మీ అమ్మకి బాధ అనిపిస్తుంది. కొడుకు వెళ్తున్నందుక లేకపోతే ఇంట్లో పరిస్థితి ఎలా అయినందుకమ్మా మీకు బాధ వస్తుంది? పరిస్థితి పిల్లోడు చిన్న వయసులో కష్టపడుతుంది. ఈయన బాగుంటే పిల్లలకి ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా. మరి నా స్టడీ విషయంలో కూడా మా తమ్ముడు హెల్ప్ చేస్తాడు. అవునా? ఏం లేడా పాపం ఇంట్లో? వస్తాడండి, 7కి వస్తాడా? అలాంటి వాళ్ళని చూడాలి ఒకసారి. 18 ఇప్పుడు పిల్లలు అలా ఎక్కడున్నారు? మా ఇంట్లో పరిస్థితిని అసలు అర్థం చేసుకునే వాళ్ళే లేరు. వాళ్ళు ఇంట్లో ఏం కష్టం వచ్చిందో కూడా తెలియకుండా ఉన్నారు ఇప్పుడు పిల్లలకి. వాట్సాప్ పట్టగానే మీరు పాపం మీరు చూసి స్పందించి వచ్చారండి. నేను అందుబాటులో ఉన్నాను కాబట్టి వెంటనే రాగలిగానండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది నాకు కూడా ఎప్పుడు ఇవాళ వరకు నాకు కూడా అనుకోలేదండి. మీరు ఇలా ఎంత వస్తారు అనుకుని నేను అనుకోలేదండి. ఇంతలా స్పందిస్తారు అని అనుకోలేదండి. మీకు మందులకు వాటికి ఖర్చులు ఎంత అవుతున్నాయి? మందులకండి నాకు ఆర్టీకి స్టంట్లు వేసారండి. వాటికి ఒక 3,000 దాకా అయిపోతాయండి. 15 రోజులు. అవునా? 15 రోజులకు 3,000 అలాగ అవుతున్నాయి. మీరంతటి మీరు ఇప్పుడు నడవలేరు. అది ఎట్టుకుంటేనేనండి వాపర్ వేసుకుని నడుస్తానండి. ఎక్కడికైనా బయటికి అది ఎత్తుంటే అలా పుండు అయిపోతుంది. ఇవాళ అక్కడికి వెళ్ళటానికి కూడా వెళ్ళాను. కొద్దిగా ఎవరైనా పేషెంట్ అంటే హాస్పిటల్ అండి అక్కడ ఉంది మాకు చిన్న రూము. ఆ రూమ్ దగ్గరికి వెళ్తానికి కూడా కాలు సహకరించట్లేదు. మీకు షుగర్ ఉండటం వల్ల మీరు అది వేసుకుంటే ఇంకా ఎక్కువ గాయం అవుతుంది. అక్కడ దాకా నేను బాధగా వెళ్ళాను. బండి మీద తీసుకెళ్ళి అక్కడ దింపుతుందండి పాప.
ఉంటేనండి, లేదంటే మామూలుగా నేను పాది నడిచి వెళ్ళగలుగుతాను. ప్రజెంట్ మీ ఇంటికి మీరే ఆధారం. అప్పుడు ఆవిడేనండి పట్టుకున్నారు. రోజు ఎంత ఇస్తారమ్మా? 300 ఇస్తాం. పొద్దున్న వెళ్ళి సాయంత్రం ఈ టైం అవుతుంది వచ్చేసరికి. పొద్దున్న ఏ టైంకి వెళ్ళిపోతారు? పొద్దున్న 9 గంటలు. 9కి అక్కడ ఉంటారు. 8:30కి బయలుదేరి. అబ్బా, 8:30కి మీరు ఇక్కడ బయలుదేరుతారంటే మీరు ఎన్నింటికి లేచి వంట చేసి ఇంటి పనులు చేసి ఇంటి పనులు వీళ్ళందరికి వంట చేసేసి మీరు తొందరగా. పాప ఇప్పుడు హెల్త్ బాగాలేదని ఉందండి. సరే, రేషన్ అది ఉందమ్మా? కోట రైస్ ఉంటుందండి. పేరేంటమ్మా మీది? రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి గారు, ప్రజెంట్ మీ కుటుంబాన్ని, మీ భర్తని, 2 పిల్లల్ని కాపాడుకుంటూ ఇంటిని నడిపిస్తున్నారు. ఇంటికి దీపం వెళ్ళాలంటారు, ఆ దీపానికి వెలుగు మీరు చూపిస్తున్నారమ్మా. పాపం మీ ఆయనకి ఇలా అవుతుందని మీరు కూడా కల్లో అనుకుని ఉండండి. ఆయన బాగుంటే ఆయన చక్కగా మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటున్నామో. పొద్దున్న 8:30కి వెళ్ళిపోతున్నారు, ఇంటిని విడిచి మళ్ళీ 6:30కి వస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు రాగానే మళ్ళీ పనులు చేసుకుంటారు. అందరికీ అన్నీ ఉన్నాయో లేదో చూసుకుంటారు. అంతా కష్టపడితే రోజుకి 300 వస్తుంది. ఛార్జీలు ఎంత పోతాయి? ఛార్జీలు దూరం వెళ్తే వాళ్ళు పెట్టుకుంటారండి. ఎక్కడెక్కడ అయితే కనుక నడిచి వచ్చేస్తాం. డైలీ ఉంటుంది పోనీ ఆ వరకేనా? వర్షం వస్తే ఉండదండి, లేకపోతే ఉంటుంది. వర్షం లేనంత వరకు పని ఉంటుంది. సరేనమ్మా, నేను బియ్యం ఇస్తాను. అరే నీ పేరేంట్రా? నిరీష. బియ్యం రైస్ ఇస్తాను, తీసుకుంటారా? సరే, తీసుకురండి రైస్. రాజ్యలక్ష్మి గారు రైట్ టైంకి వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. మా ఇల్లు చూసి రావటం చాలా మా అదృష్టం అండి. రాసిపెట్టి ఉంటుంది, నేను వస్తూనే దేవుడిని అడిగి వస్తాను అనమాట. నా అవసరం ఎవరికి ఉందో వాళ్ళ ఇంటికి. మిమ్మల్ని కూడా ఇలా చూస్తామని కల్లో కూడా అనుకోలేదండి. చూసాం, చాలా చూసాం యూట్యూబ్. అసలు వదలండి, నేను అలాగే చూస్తూ ఉంటానండి. ఆవిడ అంటారు అలా చూస్తాయండి. ఇవి బియ్యం అమ్మా, 26 కేజీలు. ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి. మీకు ఎలాగో తెలుసు, డైలీ వీడియోలు చేస్తున్నారు కదా. చూస్తానండి, ఎప్పుడు వీడియోలు చూస్తారు కాబట్టి మీకు ఏం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అదే మీరు ఇలాగ వస్తారని అసలు ఊహించుకోలేదండి. సరే, అన్నీ ఉన్నాయి, చూసుకోండి. నువ్వు ఉన్నావని నాకు తెలీదు, లేకుంటే నా డ్రెస్లైనా నీకు తెచ్చి ఉండేదాన్ని. నాకు నిజంగా తెలియదు, ఇక్కడికి వచ్చేవరకు నాకు తెలియదు. మీ నాన్నగారు ఒక్కరే పెట్టారనమాట ఫోటోస్. నాకు తెలియదు, పిల్లల గురించి ఏం చెప్పలేదు. అది మేమున్న పరిస్థితిలో ఇలా రావటం కూడా మా అదృష్టం అండి. అంతే. అదే చెప్పాను కదమ్మా, ఎవరికి అవసరం ఉందో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళమని. నేను సర్వీస్కి కార్ ఎక్కడానికి ముందే దేవుడిని కోరుకొని వస్తాను. నేనే కోరుకుంటాను, నా అవసరం ఎవరి దగ్గరికి, నా అవసరం ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర నా బిడ్డలు ఇద్దరు ప్రయోజకులు అయిన వరకు నేను అలా కష్టపడాలండి. తప్పదు కదా తల్లి, మరి పిల్లలకి మరి పరిస్థితులు ఎప్పుడు ఎలా వస్తాయో మనకు తెలీదు. ఉన్న వాటిని ఎదుర్కొని ముందుకు తీసుకొని వెళ్ళాలి. తప్పదు, మరి తల్లిగా నీకు తప్పదు, పిల్లల్ని పెంచాలి. మరి ఇంకా ఆయన పరిస్థితి బాగుంటే కనుక ఆయన మరి మీకు వీలైనంత వరకు మీరు హాస్పిటల్కి వెళ్ళగలిగితే వెళ్ళండి. పెన్షన్ కూడా రావట్లేదండి, పెన్షన్ రాయించండి, పెన్షన్ లేదండి. జగన్ గారు ఉండగా రాయించానండి, అప్పటికి రాలేదండి. మందుల ఖర్చులు అవుతున్నాయి. సరే, ఈ డబ్బులు మీరు మందులకే వాడుకుంటారో, పిల్లలు ఏదైనా అవసరం అయితే దానికే వాడుకుంటారో వాడుకోండి. 20,000 రూపాయలు ఇస్తున్నానమ్మా నేను మీకు. మా దగ్గర వాళ్ళు కూడా మాకు సాయం చేయలేదండి. తీసుకో, ఎవరు తీసుకుంటే ఏముంది. ఇవి మీ నాన్నగారికి అలాగే ప్రతి నెల చెక్కును ఇస్తూ ఉండాలి. ఉద్యోగం వచ్చాక, జాబ్ వచ్చాక ఇవ్వాలి. బాగా మంచి పొజిషన్లోకి వస్తే మాలాంటి చిన్న చిన్న చారిటీలు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. అలా చేస్తే మీలాంటి ఫ్యామిలీస్ అందరికీ కూడా నేను ముందుకు వెళ్ళి సపోర్ట్ చేస్తాను. ఓకేనా? సరే, మరి జాగ్రత్త. రేషను చక్కగా ఈ పూటకి కంప్లీట్గా భోజనం చేయండి, సంతోషంగా భోజనం చేయండి. ఈ రాకతో ఇంకెవరైనా ఈ వీడియోలు చూసి మీ ఇంటికి వచ్చినా హ్యాపీగా స్వీకరించండి. తప్పులేదు, మనం ఏం తప్పు చేస్తేనే భయపడాలి. ఎవరైనా ఇచ్చినప్పుడు లేకపోతే తీసేసుకుంటే మనం భయపడాలి. ఇలా మన పరిస్థితి బాగాలేనప్పుడు తప్పులేదమ్మా, ఇంకొకరిని మనం అడగటంలో తప్పులేదు. పరిస్థితి బాగాలేదు కాబట్టి, అన్నీ బాగుంటే మనం అడగం కదా. బాగున్నంత వరకు ఎవరైనా, ఇప్పుడు మేమైనా కూడా మాకు కూడా ఇంకొకరు ఇస్తేనే
అవి తీసుకొచ్చి నీకు ఇవ్వగలుగుతున్నాను. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర తీసుకోకపోతే మీ అందరికి వచ్చి నేను సహాయం చేయలేను కదా. మనం తప్పు చేయని పని ఏ పని అయినా మనం స్వీకరించవచ్చు. అవును మేడం. అది సరేనా? అసలు ఇలా వస్తారండి అనుకోలేదండి, ఊహించలేదండి బాబా. అంటే చాలా మందిని హెల్ప్ అడిగామండి, కాకపోతే ఎవరైనా చేయడానికి ముందుకు రాలేదు. మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషం. ఇదే కాన్సెప్షన్ ఆర్ఎస్ఎస్ఐ కట్టామండి. ఆర్ఎస్ఎస్ఐ ఏమో పీజీ రిజిస్ట్రేషన్ ఏదో 1000 రూపాయలు పంపించండి అని అన్నారు. డబ్బులు లేక నేను అది ఒకవేళ పంపించలేదు. ఫేకేమో ఒకవేళ అది మా 5 రూపాయలు ఉంటే మన ఇంట్లోకి ఏదో ఎందుకు పంపించటం, అదండి. డబ్బులు పోతాయి కదా వద్దు అని అన్నారండి. వాళ్ళని ఎవరన్నా అడిగి పంపిద్దామని చూశానండి. 1000 రూపాయలే కదా పోనీ రిజిస్ట్రేషన్ పంపిద్దామని. ఇంకా అందరూ అన్నారు ఇది పేకిలాగా ఉంటుంది ఎందుకని అన్నారు. ఆయన ఫోటోతో చూద్దాం 1,00,000 పంపిస్తాను అన్నట్టుగా ఆయన మెసేజ్ పెట్టారండి. ఆయనకి పంపించలేదండి నేను జెర్సీ. ఆ తర్వాత మీకు ఇలాగ మెసేజ్ మీకు కాల్ ఈ విధంగా అన్నీ చూసి పెట్టి ఇలా మీరు ఏమన్నా సహాయం చేయగలరేమో అని చెప్పేసి మీకు పెట్టగా మీరు వచ్చి నాకు సంధించి మీరు రావటం నాకు శతకోటి నమస్కారాలు. నిజంగా ఇంకా అలాగ వస్తారని నేను అనుకోలేదండి. మీరు ఫోన్ చేస్తే నాకు మాకు ఇది పాప అంటుంది శ్రీదేవి మేడం గారు ఫోన్ చేస్తున్నారండి అంటే అయ్యో అన్ని వెంటనే సంధించమ్మా అని చెప్పి అంటే అప్పుడు మాట్లాడారు. ఇలా మీరు మండపేటలో ఉన్నారా నాన్న అన్నారు. తర్వాత అడ్రస్ చెప్పానండి చెప్పాను. రాజమండ్రి అంతా తిరుగుతున్నాము. దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అదేనమ్మా పోయినాం సంతోషం. సంతోషంగా ఉండండి. అలాగే మేడం, మీరు వచ్చారు కదా మాకు